ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు గారు ఈ నెల ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో చేసిన హేట్ స్పీచ్ అంటే తన ప్రసంగంలో అభ్యంతరకరమైన భాష వాడారనే కంప్లైంట్ మీద కేంద్ర ఎన్నికల సంఘం కొంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఈ రాత్రి 8 గంటల నుంచి అంటే మరో గంట తర్వాత మొదలై 48 గంటల వరకు ఆయన ఎన్నికల ప్రచారం చేయొద్దని చెప్పి ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అలాగే తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. ముందుగా కృష్ణతో మాట్లాడదాం. కృష్ణ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ పీకే. కృష్ణ, ఏంటి కేసీఆర్ గారి మీద అసలు కంప్లైంట్ ఏంటి, ఈసీ ఇచ్చిన ఆదేశాలు ఏంటి? పీకే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన 48 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు కేసీఆర్ మీద ఈ మేరకు ఈసీ చర్యలు తీసుకుంది. కాంగ్రెస్ నేతల పైన ఏదైతే సిరిసిల్లలో ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి సంబంధించిన నేతలను ఉద్దేశించి కుక్కల కొడుకులు అన్న వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల పైన తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టినటువంటి ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది. అయితే కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణకు ఎన్నికల కమిషన్ సంతృప్తి చెందలేదు. అది మా యొక్క తెలంగాణ మాండలికంలో అలాగే మాట్లాడతాం, దాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయారు అంటూ ఆ విధంగా కేసీఆర్ చెప్పినటువంటి ఆ యొక్క రిప్లై ఏదైతే ఉందో దాని పట్ల ఈసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అందుకే ఆ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నటువంటి కేసీఆర్ ను ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారు కాబట్టి ఈ రోజు రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకూడదంటూ కొద్దిసేపు క్రితం ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కృష్ణ, మీరు ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. మన నవీన్ కూడా అడిగి తెలుసుకుందాం బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటో. నవీన్, గుడ్ ఈవినింగ్. ఏంటి బీఆర్ఎస్ రియాక్షన్ ఏంటి ఈ ఆంక్షల మీద? సో మొత్తం మీద అయితే కేసీఆర్ కి గత నెల 16న నోటీసులు ఇచ్చారు. సో 2 రోజుల గడువు ఇచ్చి అంటే 18వ తారీఖున లోపుగా ఉదయం 11 గంటల లోపుగా ఏదైతే కరీంనగర్ సభలో ఆయన మాట్లాడినటువంటి భాష మీద ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ మంత్రుల మీద, అలానే ముఖ్యమంత్రి మీద కుక్కల కొడుకు, లత్కోరు లాంటి కుక్కల కొడుకు అన్నారు. అవును, కుక్కల కొడుకు అండ్ లత్కోరు లాంటి పదాలు వాడినందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత కార్యదర్శి నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సో దాని తర్వాత కేసీఆర్ కి నోటీసులు ఇచ్చారు. 2 రోజులలోపుగా కేసీఆర్ తన వివరణ కూడా ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఆ తర్వాత 10 రోజులు గడువు కోరిన తర్వాత వాళ్ళు ఇది తెలంగాణ మాండలికంలో ఈ పదాలన్నీ కూడా సహజమే, సో తాము ఉద్దేశపూర్వకంగా కించపరిచేటువంటి వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పేసి కేసీఆర్ ఇచ్చినటువంటి వివరణను కేంద్ర ఎన్నికల సంఘం సంతృప్తిగా తీసుకోలేదు. సో ఆయన ప్రచారం మీద కూడా 48 గంటల నిషేధాన్ని కూడా విధించింది. సో దీని పట్ల కొద్దిసేపటి క్రితం ఇది కూడా జస్ట్ ఇంతకుముందే మనకు వివరాలు అందాయి. సో దీని మీద ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా కేసీఆర్ కాసేపట్లో వాస్తవానికి అయితే సాయంత్రం ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ రోడ్ షో మహబూబాబాద్ లో ప్రస్తుతం రోడ్ షో ఉంది. సో ఆ తర్వాత సాయంత్రం వరంగల్లో ఆయన నైట్ హాల్ట్ చేయబోతున్నారు. సో దాని మీద కేసీఆర్ రియాక్ట్ కావాల్సి ఉంది. ఒక రకంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా కేసీఆర్ తీరుపైన తీవ్రంగా విమర్శలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఆయన పదవి పోయినప్పటికీ కూడా ఫ్రస్ట్రేషన్ లో కేసీఆర్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇంకా ఎన్నికల ప్రచారంలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ముందస్తుగా కూడా నోటీసులు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఈ బీఆర్ఎస్ నేతలు అయితే ఒకంత అంటే పూర్తిగా ఇప్పుడు ఎన్నికల ప్రచారం అంతా కూడా కేసీఆర్ తన ప్రతిస్పందనల మీద వేసుకున్నారు. హరీష్ రావు మెదక్ మాత్రమే పరిమితమయ్యారు. కేటీఆర్ కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి 3-4 కాన్స్టిట్యున్సీకి మాత్రమే పరిమితమయ్యారు. సో కేసీఆర్ ఈ నెల 10వ తారీఖు వరకు కూడా ఆయన పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో కూడా బస్ యాత్రలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఊహించినటువంటి పరిణామంగానే చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఒక రోజుకి 3-4 చోట్ల రోడ్ షో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సో 48 గంటల పాటు తన రోడ్ షోలకి అలానే ప్రచారానికి విరామం ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒక రకంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి సరిగ్గా పోలింగ్ కు ముందు జరిగిన ఒక సెట్ బ్యాక్ గా చెప్పుకోవచ్చాము కదా. రైట్ నవీన్, థ్యాంక్ యూ. కృష్ణ, ఇలాంటి కంప్లైంటే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారిని చంద్రముఖి అని, లేకపోతే కాలనాగు అని, విషసర్పం అని, ఇట్లాంటివన్నీ చాలా పరుషమైన పదజాలంతో వాడితే వాళ్ళు కంప్లైంట్ కూడా చేశారు. ఆ కంప్లైంట్ కూడా ఎలక్షన్ కమిషన్కి వెళ్ళింది కదా, దానికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా?
దానికి సంబంధించి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కేంద్ర ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డిని కూడా వివరణ కోరడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి కూడా వివరణ ఇచ్చారు. అయితే ఆ వివరణ పట్ల సంతృప్తి చెందలేదు. కాకపోతే మీరు ఇటువంటి భాషను ఇకపైన వాడద్దు అన్న ఒక హెచ్చరిక మాత్రం చేస్తూ ఆ హెచ్చరికతోనే వదిలేయటం జరిగింది. ఈ విధంగా నిషేధం విధించలేదు. మనం చూసాం ఎన్నికల కమిషన్ తెలుగుదేశం ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద కూడా యాక్షన్ తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలను మళ్ళీ పునరావృతం చేయొద్దు అంటూ హెచ్చరికలు మాత్రమే చేయడం జరిగింది. ఆయన మాత్రం ఈ ఎన్నికల ప్రచారం నుంచి నిషేధం విధించలేదు. అయితే కొద్దిసేపు క్రితం కేటీఆర్ కూడా ట్వీట్ చేశారు, ఇదెక్కడ అరాచకం, ఏకంగా తెలంగాణకి ఆవాజ్ కేసీఆర్ గొంతుపైన నిషేధం విధిస్తారా, మోడీ విద్వేష వ్యాఖ్యలు ఈసీకి వినిపించడం లేదా, జీరో యాక్షన్ అగేన్స్ట్ మోడీ డిస్పైట్ థౌజండ్స్ ఆఫ్ సిటిజన్స్ కంప్లైంట్స్ అంటూ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారు. అంతేకాకుండా రేవంత్ బూతులు ఈసీకి ప్రవచనాల్లాగా అనిపిస్తాయా, బడే బాయ్ చోటే బాయ్ కలిసి చేసినటువంటి కుట్ర కాదా ఇది అంటూ కేటీఆర్ చేసినటువంటి. అయితే జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా ఎక్కువ చేశారు. మీరు అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి పట్ల ఏపీ సిఎస్ డీజీపీ పట్ల కొంత సానుకూల వైఖరి ఈసీ అవలంబిస్తుందన్నది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ. మరి దీని మీద బీజేపీ కానీ లేకపోతే ఈసీ